మధుమేహం అనేది ఒక నిశ్శబ్ద ఉపద్రవం. ఒకసారి మన ఒంట్లోకి చేరాక అది మన తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు ఆపాద మస్తకాన్ని మెల్లమెల్లగా గుల్ల చేస్తూ పోతుంది. చాప కింద నీరులా మన శరీరాన్ని సమస్యల సుడిగుండంలా మార్చేసే షుగర్ జబ్బు ఇవాళ దాంపత్య జీవితంలోనూ కల్లోలం రేపుతుంది. పురుషుల్లో పటుత్వానికి ఎసరు పెడుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పడం వల్ల నాడీ వ్యవస్థ, రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినిపోతున్నాయి. దీంతో పురుషుల్లో స్తంభన వైఫల్యం సమస్యగా మారుతుంది. మహిళల్లోనూ ఎక్కడా లేని అనాసక్తిని తెచ్చిపెడుతుందని చెబుతారు నిపుణులు. అదుపు తప్పిన షుగర్ జబ్బుతో తలెత్తే దాంపత్య సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం తనువుల్ని ఏకం చేసే బంగారం. ఆలుమగల అన్యోన్యతకు సంకేతం. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే ఈ సృష్టి కార్యంలో నేడు పటుత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. 25 వయసు నుంచే మొదలవుతోన్న పటుత్వ లోపాలు పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవటంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురుషుల్లో ఇవాళ స్తంభన వైఫల్యం అనేది తీవ్రమైన సమస్యగా ఉంటోంది. పురుషుడు తాను కోరుకున్నప్పుడు అంగం గట్టిపడకపోవటం, ఒకవేళ గట్టిపడినా చాలా కొద్దిసేపే స్తంభించి ఉండటాన్ని స్తంభన లోపం అనుకోవచ్చు. స్తంభన వైఫల్యానికి ఒకప్పుడు మానసిక సమస్యలే ఎక్కువగా కారణమవుతాయని భావించేవారు. కానీ హై బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి శారీరక సమస్యలు కూడా స్తంభన వైఫల్యాన్ని తెచ్చిపెడుతున్నాయని ఇప్పుడు వైద్య రంగం స్పష్టంగా గుర్తించింది. ప్రత్యేకించి షుగర్ జబ్బుతో బాధపడే వాళ్లలో స్తంభన వైఫల్యం అనేది ఎక్కువగా చూస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు. మనకి డయాబెటీస్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి కిడ్నీస్లో ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐస్లో డయాబెటిక్ రెటినోపతి ఎలా వస్తుంది, నెఫ్రోపతి ఎలా వస్తుంది, అలాగనే అంగం లోపట్ల వెజల్స్లో కూడా బ్లాకేట్స్ వస్తుంటాయి. సో దానివల్ల మనకి అంగస్తంభన సమస్యలు కామన్గా చూస్తుంటాం. సో ఎప్పుడైనా మీకు డయాబెటీస్ ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం బెటర్. అది అట్లని డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు అంగస్తంభన సమస్యలు ఉంటాయా అనేది నాట్ ఏ కంపల్షన్. కానీ అన్కంట్రోల్ డయాబెటీస్లో మాత్రం మీరు అన్న స్టేట్మెంట్ ఖచ్చితంగా వర్తిస్తుంది. మొదటిగా అంగస్తంభనకి నార్మల్ అంగస్తంభన కావాలి అంటే మనకి ఫస్ట్ కోరిక ఉండాలి, ప్లస్ అంగం లోపలికి ఫ్లో బాగుండాలి. ఆ కోరిక బలంగా ఉన్నప్పుడే మనకి అంగం లోపలికి ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లో అనేది మనకి రక్తనాళాల్లో ఫ్రీ మూమెంట్ ఉండాలి. దీన్ని క్యావర్నోసమ్స్ అంటాం. ఈ క్యావర్నోసంలో ఫ్లూయిడ్ ఫిల్ కావాలి అంటే మనకి ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండాలి. కానీ ఈ డయాబెటిక్స్లో మనం చూస్తున్నది ఏంటంటే చాలా స్టఫ్డ్గా ఉంటాయి. అంటే వీళ్ళలో ఫైబ్రోసిస్ చేంజెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దానివల్ల అంగం లోపల బ్లడ్ ఫ్రీగా మూవ్ కాదు. సో దానివల్ల మనకి అంగం అంత గట్టిగా కాకపోవచ్చు, చాలా మెత్తగానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు షుగర్స్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకుంటే అంగస్తంభన సమస్యలు ఎటువంటి రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. మధుమేహం చాలా రకాలుగా అంగస్తంభన లోపానికి కారణమవుతుంది. మధుమేహం కారణంగా శరీరంలోని పెద్ద రక్తనాళాలే కాదు, చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దీన్నే మైక్రో యాంజియోపతి అంటారు. ఫలితంగా శరీరంలోని అవయవాలకు కావలసినంత రక్త సరఫరా లభించదు. అంగస్తంభనకు మూలమైనది, అత్యంత కీలకమైనది ఈ రక్త సరఫరానే. పురుషాంగానికి రక్త సరఫరా బాగుండి అది రక్తంతో నిండితేనే అసలు స్తంభన సాధ్యమవుతుంది. అందుకే మధుమేహం కారణంగా రక్తనాళాలు దెబ్బతింటే స్తంభన సమస్య తలెత్తుతుంది. రెండోది, మధుమేహం శరీరంలోని నాడులను దెబ్బతీస్తుంది. ఇది అంగస్తంభన లోపాన్ని కలిగించే సమస్యే. వీటికి తోడు మధుమేహులలో ఊబకాయం, అధిక రక్తపోటు వంటి మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలన్నీ కలిసికట్టుగా ఉండే అవకాశం ఎక్కువ. అవి సమస్యలను పెంచేవే. వెరీ కామన్గా డయాబెటిక్స్లో మనం చూసే ప్రాబ్లమ్స్ దీంతో పాటు టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళలో హై థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చాలా సివియర్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ టెస్టోస్టిరోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మీకు బేసిక్గా సెక్స్ చేయాలనే కోరిక తగ్గే ప్రమాదం ఉంటుంది. సో టెస్టోస్టిరోన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా డయాబెటీస్లో ఈ టెస్టోస్టిరోన్ లెవెల్స్ మనం వెరీ కామన్గా వెరీ లోగా చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి మనం టెస్టోస్టిరోన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డయాబెటిక్స్లో కూడా సెక్షువల్ ఇష్యూస్ని మనం రీగైన్ చేయొచ్చు. మొదటిగా
వీళ్ళకి బేసిక్ అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి అంటే మొదటిగా అసలు ఎంత ప్రాబ్లం ఉందని చెక్ చేస్తాం. దీనికి చిన్న పినల్ డాప్లర్ స్టడీ అని ఉంటుంది. ఒక స్కానింగ్ చేస్తాం అంగానికి. స్కాన్ చేసినప్పుడు మనకి అంగం లోపల సమస్య ఏందో ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎంత ఫ్లోస్ ఉన్నాయి, మనకి ఎరెక్షన్ అయినప్పుడు అంగం లోపల పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అంటాం. ఈ పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ ఎలా ఉన్నాయి, బ్లడ్ ఫ్లో ఎంత అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఎటువంటి అంగస్తంభన సమస్యకైనా సింపుల్ బేసిక్ మెడికేషన్స్తోని 3 months లోపల ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. పురుషాంగం అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర. అయితే వయసుతో పాటు టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గటం, శృంగార వాంఛలు తగ్గుముఖం పట్టడంతో రక్తనాళాల్లోనూ వయసుతో పాటు ఎంతో కొంత మార్పులు వస్తాయి. కాబట్టి స్తంభనలు కొంతవరకు తగ్గుతాయి. ఇక ఇప్పటికే హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, మానసిక చికాకులతో సతమతమవుతున్నప్పుడు చాలామందిలో స్తంభన వైఫల్యం సమస్యగా మారుతుంటుంది. స్తంభన లోపం ఉందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో ప్రధానంగా రక్తనాళాలు, నాడులు, హార్మోన్ల పనితీరు ఎలా ఉందో పరీక్షిస్తారు. స్తంభన సామర్థ్యానికి రిజిడ్ స్కాన్, రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు కావెర్నోసోమెట్రీ పరీక్షలు ఉపకరిస్తాయి. పీనైల్ డాప్లర్ ఎవాల్యుయేషన్ ద్వారా అంగంలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రక్త పరీక్షలో టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ హార్మోన్ల మోతాదును తెలుసుకుంటారు. అవసరమైతే మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు. సో డయాబెటిక్స్లో మేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ షుగర్స్ని కంట్రోల్ చేసుకోండి. షుగర్స్ హై ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఫిజిషియన్ని కలిసి, మీ డయాబెటాలజిస్ట్ని కలిసి ఒక్కసారి మీ షుగర్స్ని కంట్రోల్లో తెచ్చుకోండి. కంట్రోల్లో తెచ్చుకుంటే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్యారలల్గా దాంతోపాటు మెడికేషన్స్ ఉంటాయి. ఈ మెడికేషన్ స్టార్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీ అంగస్తంభన సమస్య కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీగా ఫుడ్ తీసుకోండి. ఏది కూడా షుగర్ని పెంచే ఫుడ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏం రాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మనం టెస్ట్ చేసేది ఎర్లీ మార్నింగ్ శాంపులే టెస్ట్ చేస్తాం. ఎందుకంటే బాడీలో టెస్టోస్టిరాన్ అనేది పొద్దున చాలా హైగా ఉంది, ఈవినింగ్ 6-7కి వచ్చేసరికి ఈ టెస్టోస్టిరాన్ అనేది క్రమేణా తగ్గుకుంటూ వచ్చేస్తుంది. అండ్ సింపుల్గా మీ ఇంట్లో కూడా టెస్టోస్టిరాన్ పెంచుకోవడం కోసం ఒక 2 kgs డంబుల్ తీసుకొని మీరు టీవీ చూస్తున్నప్పుడు కానీ, మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ జస్ట్ కంటిన్యూస్ పంపింగ్ చేస్తుండండి. దానివల్ల మీ న్యాచురల్ టెస్టోస్టిరాన్ అనేది బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంగస్తంభనకి మెడికేషన్స్ అయినా ఫైనల్ అనేది చాలా కామన్గా అడుగుతుంది. మెడికేషన్స్ పనిచేయని వాళ్ళు వాట్ నెక్స్ట్? అంగం లోపట్లే మళ్ళీ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసే మెషిన్నే షాక్ వేవ్ థెరపీ మెషిన్ అంటాం. సో ఈ షాక్ వేవ్ థెరపీ మెషిన్ సెషన్స్ ఉంటాయి. ఒక 12 సెషన్స్ చేసినప్పుడు అంగం లోపట్లే మళ్ళీ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయిపోయి మళ్ళీ న్యాచురల్గా మీకు యంగ్ ఏజ్లో ఒక 20-25 ఏజ్లో మీకు అంగస్తంభన ఎంత ప్రాపర్గా ఉందో అది ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా మళ్ళీ రిస్టోర్ అవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఫెయిల్ అయినప్పుడు, అసలు ఏది పనిచేయట్లేదు, షాక్ వేవ్ థెరపీ చేసినా కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటే అట్లాంటి వాళ్ళలో పీనల్ ఇంప్లాంట్ సర్జరీస్ అని చేస్తాం. ఈ పీనల్ ఇంప్లాంట్ సర్జరీస్లో డయాబెటిక్స్లో కూడా వెరీ 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 కామన్గా చేస్తాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా పర్మనెంట్ చేంజ్. ఇది ఒకసారి చేసిన తర్వాత లైఫ్లో మళ్ళీ ఎటువంటి అంగస్తంభన సమస్యలు మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉండవు. స్తంభన లోపానికి ఇప్పుడు మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వయగ్రా సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపణ అయ్యింది. దీనితో దుష్ప్రభావాలు చాలా తక్కువ. సరైన మోతాదులో వేసుకుంటున్న వారిలో 70-50% మందిలో మంచి ఫలితాన్నిస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో తగు మోతాదులో సరైన క్రమంలో వాడుకోవటం తప్పనిసరి. వయగ్రా తాత్కాలికంగా పనిచేసే మందే గాని శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించేది కాదని గుర్తించాలి. సమస్యను బట్టి హార్మోన్ మాత్రల వంటివి అవసరమవుతాయి. వయగ్రాతో ఫలితం లేని కొందరికి సర్జరీలు అవసరమవుతాయి. శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలంటే పీనైల్ ప్రోస్టెటిక్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మధుమేహం రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ప్రధానం. ఒకవేళ షుగర్ ఉంటే కూడా దానిని నియంత్రణలో పెట్టుకోవాలి.